హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్టీ టెక్నికల్. ఈ రోజు మన వీడియోలో చూసుకున్నట్టయితే సెప్టెంబర్లో లాంచ్ అయ్యే మొబైల్స్ గురించి అయితే చూద్దాం. ఆగస్ట్ నెలలో మనం చూసుకున్నట్టయితే చాలా మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి. అందులో చాలా వరకు హిట్ అయినాయి, చాలా వరకు ఫట్టబడి అయిపోయినాయి. ఇప్పుడు ఈ నెలలో ఏవైతే బాగుంటాయి, ఏవి మంచి మొబైల్స్ వస్తున్నాయని చెప్పేసి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెప్టెంబర్లో మనం చూసుకున్నట్టయితే మొబైల్స్ అయితే ఎక్కువగా లాంచెస్ అయితే లేవు, బట్ హైయెస్ట్ ప్రైస్ రేంజ్లో కొన్ని మొబైల్స్ ఉన్నాయి. లాస్ట్ 2 months ఉన్నన్ని మొబైల్ లాంచెస్ అయితే ఈ మంత్ ఉండదు, ఎందుకంటే సేల్స్ టైం దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఉన్న మొబైల్స్ని ప్రైస్ తగ్గించే విషయంలో ఉంటారు కంపెనీస్. ప్రజెంట్ అయితే మ్యాక్సిమం మొబైల్స్ అయితే లాంచెస్ లేవు, ఉన్నాయి ఒక 6 to 7 ఉన్నాయి. ఆ మొబైల్స్ గురించి అయితే చెప్తాను వినండి. ఫస్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే వివో నుంచి వివో T3 అల్ట్రా అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చినప్పుడు మనకి డైమెన్సిటీ 9200 ప్లస్ ప్రాసెసర్తో వస్తుంది అన్నారు. అలాగే మనకి ప్రైజెస్ కూడా లీక్ అయినాయి, అది మనకి 32,000 అయితే వస్తుంది అంటున్నారు. ఒకవేళ 32,000కి ఈ ప్రాసెసర్ వస్తే కనుక వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అవుతుంది వివో నుంచి నన్ను అడిగితే. ఎందుకంటే ఇప్పుడు వరకు వివోలు బడ్జెట్ సెగ్మెంట్లో వాళ్ళు అసలు ప్రాసెసర్ని ఎక్కువగా పట్టించుకోలేదు, అండ్ ఎక్స్ట్రా కెమెరా ఒకటి పట్టుకుని ఉన్నారు తప్పించి మిగతా ఏం పట్టుకోవట్లేదు. బట్ వేరే బ్రాండ్స్ ప్రాసెసర్ని కెమెరాని రెండింటిని ఈక్వల్గా చేసుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే వివోలు ప్రాసెసర్ మీద కొంచెం పెట్టినట్టు అనిపించింది ఈ మొబైల్ చూసిన వెంటనే. అలాగే 8S Gen 3 ప్రాసెసర్ కూడా ఉండే అవకాశం ఉందన్నారు. ఈ రెండింటిలో ఏదో ఒక ప్రాసెసర్ ఉంటుంది. ఈ ప్రైజెస్ లీక్ అయిన ప్రైజెస్ కనుక కన్ఫర్మ్ అయితే కనుక వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది. అండ్ సెకండ్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే మళ్ళీ వివో నుంచే వివో V40e అనమాట. ఈ వివో V40e మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ మనకి మన ఐక్యూ Z9S వచ్చింది కదా, దాని రెప్లికా అనేది చెప్పుకోవచ్చు అనమాట. సేమ్ ప్రాసెసర్తో వస్తుంది, డైమెన్సిటీ 7300 ప్రాసెసర్తో అయితే వస్తుంది అనమాట. అండ్ బేస్ వేరియంట్ 8+128GB స్టోరేజ్ అయితే మనకి మొబైల్ అయితే దొరుకుతుంది. అండ్ ఇది వచ్చినప్పటికి సెప్టెంబర్ 25 అయితే లాంచ్ అవుతుంది. అండ్ ఇందాక చెప్పిన మొబైల్ వచ్చినప్పటికి సెప్టెంబర్ 12 అయితే లాంచ్ అవుతుంది అనమాట. ఇది వచ్చినప్పటికి అరౌండ్ మీకు 20 నుంచి 25,000 ప్రైస్ సెగ్మెంట్ ఉంటుంది. T3 అల్ట్రా వచ్చినప్పటికి మీకు 30 నుంచి 33,000 ఆ ప్రైస్ సెగ్మెంట్ అయితే వస్తుంది అనమాట యాజ్ పర్ లీక్స్. అండ్ నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే మోటరోలా మోటరోలా రాజర్ 50 అయితే వస్తుంది అనమాట. ఆల్రెడీ రాజర్ 50 అల్ట్రా మనం అయితే చూసాం, అది అరౌండ్ 80 నుంచి 90,000 మధ్యలో పెట్టారు. ఇప్పుడు ఈ మొబైల్ చూసుకున్నట్టయితే డైమెన్సిటీ 7300 X ప్రాసెసర్ అయితే దొరుకుతుంది అనమాట. ఇది వచ్చినప్పుడు మనకి అరౌండ్ 50 నుంచి 60,000 ప్రైస్ సెగ్మెంట్ లో పెట్టచ్చు. అండ్ సెప్టెంబర్ 9 అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే మోటరోలా నుంచే, ఇది మాత్రం అసలు కన్ఫర్మే కాదు, ఇది నాకు లాస్ట్ 2 months నుంచి వచ్చే లీకే మోటో ఎడ్జ్ 50 నియో. మరి వస్తుందా రాదా అని చెప్పేసి అయితే క్లారిటీ లేదు. ప్రతి మంత్ మోటరోలా వాళ్ళు 1 నుంచి 2 మొబైల్స్ అయితే లాంచ్ చేస్తున్నారు, అది ఒకటి బడ్జెట్ లో అండ్ ఒకటి హైయెస్ట్ బడ్జెట్ లో వచ్చినప్పటికి మోటరోలా రాజర్ 50 ఇదైతే కన్ఫర్మ్ అయింది. మోటరోలా ఎడ్జ్ 50 నియో వచ్చినప్పటికి రూమర్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చినప్పటికి డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అయితే వస్తుందని అంటున్నారు. వస్తే కనుక అరౌండ్ 20,000 లోపు G85 కన్నా ఎక్కువ అండ్ ఎడ్జ్ 50 ఫ్యూజన్ కన్నా తక్కువ బడ్జెట్లో తీసుకొస్తారు, లేదంటే ఎడ్జ్ 50 ఫ్యూజన్ కన్నా కొంచెం ఎక్కువ ప్రైస్ అయితే పెడతారనమాట. ఈ ప్రాసెసర్కి 20,000 లోపు అయితే తీసుకొస్తే బాగుంటుంది. బట్ ఇది రూమర్స్ మాత్రమే, ఇంకా కన్ఫర్మ్ లేదు, అలాగే లీక్స్ కూడా క్లారిటీగా ఏది చెప్పట్లేదు అనమాట. బట్ ఇదే మొబైల్ మనకి యూకేలో అయితే నిన్న ఆల్రెడీ లాంచ్ చేశారు 29 తీసుకొస్తే కనుక ఇండియాలో ఈ మంత్ తీసుకొచ్చే అవకాశం ఉంది అంతే, బట్ ఇంకా కన్ఫర్మ్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే రెడ్మీ నోట్ 14 సిరీస్ అయితే లాంచ్ అవుతుంది అనమాట. ఇది వచ్చినప్పటికి అరౌండ్ 20 నుంచి 30,000 ప్రైస్ సెగ్మెంట్లు అయితే దొరుకుతాయి. అండ్ ఒకటి వచ్చినప్పటికి 7S Gen 3 ప్రాసెసర్, అండ్ ఇంకోటి వచ్చినప్పటికి డైమెన్సిటీ 7350 ప్రాసెసర్. నథింగ్ ఫోన్ 2A ప్లస్ లో చూసాం కదా, సేమ్ ప్రాసెసర్ అండ్ 7S Gen 3 ప్రాసెసర్. ఈ రెండింటితో వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒకటి వచ్చినప్పటికి 20,000 నుంచి 30,000 మధ్యలో, ఇంకోటి వచ్చినప్పటికి 30 నుంచి 35,000 మధ్యలో అయితే తీసుకొస్తారనమాట. లాస్ట్ టైం కూడా ప్రైసింగ్ విషయంలో చాలా నెగిటివిటీ కింద స్ప్రెడ్ అయింది, అసలు సరైన ప్రైసింగే కాదు. మరి ఈ ఇందులో అయినా సరిగ్గా చూసి తెస్తారా లేదో చూడాలన్నమాట. ఇది వచ్చినప్పటికి మిడిల్ ఆఫ్ ది సెప్టెంబర్ లో వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S24 FE అయితే లాంచ్ అవుతుంది అనమాట. ఇది వచ్చినప్పటికి మనకి అరౌండ్ 50 నుంచి 60,000 ప్రైస్ సెగ్మెంట్ లో ఉంటుంది. 8 Gen 3 ప్రాసెసర్ అయితే తీసుకొని వస్తున్నారు. అలా సొంత ప్రాసెసర్ ఏదైతే ఉందో Exynos 2400 ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. ఈ రెండింటిలో ఏదో ఒక ప్రాసెసర్ అయితే కన్ఫర్మ్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చినప్పుడు అరౌండ్ సెప్టెంబర్ ఎండ్ ఆర్ అక్టోబర్ స్టార్టింగ్ లో అయితే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్లో వస్తుంది అంటే కనుక ఒకవేళ వీళ్ళు సేల్స్ టార్గెట్ చేసుకొని తీసుకొస్తే కనుక మనకి సెప్టెంబర్ 24 ముందే వచ్చే అవకాశం ఉంటుంది, లేదంటే కనుక మాక్సిమం అక్టోబర్ స్టార్టింగ్ లో అయితే తీసుకొని వస్తారు. అండ్ నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే రియల్మీ నార్జో 70 టర్బో అనమాట. వీళ్ళు నార్జో సిరీస్ లో ట్విట్టర్ హ్యాండిల్ ఆల్రెడీ వీళ్ళైతే కమింగ్ సూన్ అని చెప్పేసి అఫీషియల్ గా అయితే వీళ్ళు వదిలేరు. ఇది వచ్చినప్పుడు మనకి అరౌండ్ 20,000 లోపు అయితే పడుతుంది నార్జో సిరీస్ కాబట్టి. డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అయితే దొరుకుతుంది. అండ్ అలాగే ఇది ఈ మంత్ సేల్ బిఫోర్ అయితే తీసుకొస్తారు. సేల్స్ లో దీని యొక్క మెయిన్ పాయింట్ కదా తీసుకొస్తారనమాట. నన్ను అడిగితే రియల్మీ 13 మొన్న కూడా తీసుకొని వచ్చారు, 13 ప్లస్ అని చెప్పేసి, అది పోయింది.
అసలు అనవసరమైన మొబైల్. వీడియో చేద్దాం అనుకున్నాను కానీ నాకైతే ఆ ప్రైసింగ్ చూసిన తర్వాత మొబైల్ చూసిన తర్వాత అసలు వర్స్ట్ అని చెప్పేసి అనిపించింది. అందుకని వీడియో కూడా చేయాలనుకోలేదు, ఇంకా చేయను కూడా. అండ్ ఈ నార్జో 70 టర్బో ఏదైతే ఉందో నార్జో కొంచెం ప్రైసింగ్ బాగానే తీసుకొని వస్తారు. ఒకవేళ ఇది 15 నుంచి 17,000 వస్తే కనుక ఆ ప్రైస్ సెగ్మెంట్ లో కొంచెం కాంపిటీషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ కాబట్టి. అలాగే డిజైన్ కూడా వీళ్ళు మార్చారు, బ్లాక్ అండ్ ఎల్లో కింద తీసుకొని వస్తున్నారు. ఎక్కువగా గేమింగ్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. మరి చూద్దాం ఎంతవరకు తీసుకొస్తారు, ఎంతవరకు సక్సెస్ అవుతుందని. కమింగ్ సూన్ అంటున్నారు కాబట్టి మాక్సిమం ఈ మంత్ లో అయితే వస్తుంది, లేదంటే నెక్స్ట్ మంత్ లో వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ తర్వాత మొబైల్ మనం తీసుకున్నట్టయితే యాపిల్ నుంచి యాపిల్ 16 అనమాట. ఇది వచ్చినప్పటికి మనకు 4 వేరియంట్స్ అయితే ఉంటాయి. మనం ప్రతిసారి చూస్తాం కదా, అదే ఇయర్ కి వచ్చి ఒకసారి వస్తుంది. ఇప్పుడు 16, 16 ప్లస్ అండ్ 16 Pro అండ్ 16 Pro Max ఈ 4 వేరియంట్స్ అయితే వస్తున్నాయి. 16 వచ్చినప్పుడు 6.1 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. 16 ప్లస్ వచ్చినప్పుడు 6.7 ఇంచెస్ డిస్ప్లే అవుతూ ఉంటుంది అనమాట. అలాగే 16 Pro వచ్చినప్పుడు 6.3 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది. 16 Pro Max వచ్చినప్పటికి 6.9 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ మనం 16 అండ్ 16 ప్లస్ చూసుకున్నట్టయితే ఈ 70,000 ఒక ప్రైస్ సెగ్మెంట్, 70 నుంచి 90. ఇంకో అదే 16 ప్లస్ వచ్చినప్పటికి 90 అబవ్ అయితే ఉంటుంది. అండ్ 16 Pro వచ్చినప్పటికి 1.1 lakh అబవ్ అయితే ఉంటుంది. అండ్ 16 Pro Max వచ్చినప్పటికి 1.4 lakh దాకా అయితే పెట్టే అవకాశం అయితే ఉంటుంది. అండ్ 16 అండ్ 16 ప్లస్ వచ్చినప్పటికి మనకి అల్యూమినియం బాడీతో వస్తుంది. 16 Pro అండ్ 16 Pro Max వచ్చినప్పటికి మనకి టైటానియం బాడీతో అయితే దొరుకుతుంది అనమాట. అండ్ A18 చిప్ సెట్ తో మనకి ఈ రెండు మొబైల్స్ వస్తున్నాయి. బేస్ వేరియంట్ 16, 16 ప్లస్ వచ్చినప్పటికి. Pro అండ్ Pro Max లో మనం చూసుకున్నట్టయితే A18 Pro చిప్ సెట్ అయితే తీసుకొస్తున్నాయి. యాపిల్ ఇది వన్ ఆఫ్ ద పవర్ఫుల్ చిప్ సెట్ అనేది చెప్పుకోవచ్చు. 8 Gen 3 కాంపిటీటర్. అదే నెక్స్ట్ వచ్చే 8 Gen 4 కూడా మనకి మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ ఆర్ దాని తర్వాత మంత్ లో లాంచ్ అయితే ఉంది. ఆ 8 Gen 4 కి ఈక్వల్ అని అయితే చెప్పుకోవచ్చు. ఆ రెండింటికి మంచి కాంపిటీషన్ అయితే ఉంటుంది స్నాప్డ్రాగన్ నుంచి, యాపిల్ నుంచి. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పటికి ఈ మొబైల్స్ మాక్సిమం ఇప్పుడు లాంచ్ అయ్యే అవకాశం ఉన్నాయి. ఏంటంటే వివో సిరీస్ మాత్రం కన్ఫర్మ్ గా వస్తుంది. వివో T3 Ultra, V40e అండ్ మోటరోలా Razr 50 కూడా కన్ఫర్మ్ గా వస్తుంది. Edge 15e అయితే అసలు రూమర్స్. అండ్ రియల్మీ నార్జో కూడా ఈ మంత్ ఆఖరికల్లా వచ్చేస్తుంది, లేదంటే నెక్స్ట్ మంత్ వస్తుంది. అండ్ రెడ్మీ Note 14 సిరీస్ కూడా ఈ మంత్ లో వస్తుందో లేదా అనేది ఇంకా కన్ఫ్యూజనే, బట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S24 FE కూడా కన్ఫర్మ్ లీక్ అయితే ఉంది. అండ్ యాపిల్ నుంచి అందరూ తెలిసిందే సెప్టెంబర్ 9వ తారీఖు అయితే లాంచ్ అవుతుంది. ఇది కూడా కన్ఫర్మ్ అయితే వస్తుంది అనమాట. ఈ ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పుడు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బై బై, జై హింద్.